హాయ్ గైస్, ఈరోజు మన వీడియో ఏంటంటే షాపింగ్ లాగా మన క్యాబ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఎక్కి మనం మెట్రో స్టేషన్ వరకు వెళ్తాం. అక్కడి నుంచి మెట్రో ఎక్కి మార్కెట్కి పోతాం. నేను మా ఫ్రెండ్ అయితే షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం. మీరు ఢిల్లీలో సరోజినీ మార్కెట్కి. మెట్రో స్టేషన్ బయట అయితే ఉన్నాం మనం. టికెట్ ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ మెట్రోకి. అక్కడ ఎంజీ రోడ్ నుంచి సరోజినీ వరకు 30 రూపీస్. ఏమంటే మిడిల్లో 2 మెట్రోలు ఇంటర్చేంజ్ కావాలి. సో గైస్, ఇప్పుడైతే మనం ఢిల్లీ హాట్లో దిగినాం. ఇక్కడ నుంచి ఇంకో మెట్రో ఎక్కేస్తే మార్కెట్ దాకా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎల్లో ఉన్నా అంట పింక్ లైన్ మెట్రోకి మారాలి. ఇప్పుడు టువర్డ్స్ పింక్ లైన్ ఇటు వెళ్ళాలి. ఇక్కడ ఉంది పింక్ లైన్ కి కింద ఉన్న ఫుట్ ప్రింట్స్ ఉంటాయి. ఇట్లా ఫుట్ ప్రింట్స్ పడుతుంది వెళ్ళిపోతే పింక్ లైన్ లోకి వెళ్ళిపోతాం. సో మెట్రో కాడికి అయితే వచ్చేస్తాం. ఇక్కడ ఒకసారి మెట్రో ఎక్కినామంటే నెక్స్ట్ స్టాప్ సరోజినీ మార్కెట్. 5 minutes లో దిగిపోతాం అక్కడ. ఇప్పుడే మెట్రో వెళ్ళింది అనమాట. ఇంకొక 5 minutes పట్టింది ఇంకో మెట్రో రావడానికి. 5 minutes మనం ఇక్కడ వెయిట్ చేయాలి. మన అదృష్టం అంటే లోపల ఖాళీ ఉంటుంది, లేకపోతే ఫుల్ రష్ ఉంటుంది. ఎట్లయినా పక్కనే కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. 5 minutes దిగిపోతాం. ఇగో మెట్రో అయితే వచ్చేసింది. ఇప్పుడు దాన్ని ఎక్కాలి మనం. ఇదే పింక్ లైన్ మెట్రో, మనం దీన్నే ఎక్కాలి. ఇప్పుడు ఖాళీగానే ఉంది లోపలంతా. సో ఇప్పుడే సరోజినీ నగర్లో మెట్రో దిగినాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం మార్కెట్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు షాపింగ్ చేయడానికి ఉన్నారు. నేను మా ఫ్రెండ్ అయితే ఉన్నాం. సరోజినీ నగర్ మార్కెట్ ఎంటర్ అవుతున్నాయి ఇప్పుడు లోపలికి. ఇక్కడ బోర్డు ఉంది, వెల్కమ్ సరోజినీ నగర్. మనం ఇప్పుడు ఇటు వెళ్తున్నాం, మార్కెట్కి అయితే వెళ్తున్నాయి. ఇప్పుడు ఎంత దూరం ఉంటుంది రైట్ నుంచి? 1 minute బాగా. క్యాబ్ బుక్ చేద్దామా? ఏంది यस स्कैम कर रहे తీసిన వీడియో తీసిన దొంగ కెమెరా లేకపోతే వాడు అమ్మేటోడు రా నాకు. సో ఫస్ట్ టైం సరోజినీకి వచ్చేటోళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. స్కామ్లు ఎక్కువ అవుతూ ఉంటాయి ఇక్కడ. సో సరోజినీ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసినాయి ఇప్పుడే. వెల్కమ్ టు సరోజినీ మార్కెట్. సో ఇప్పుడైతే సరోజినీ మార్కెట్ దగ్గర ఉన్నాం. సో ఇప్పుడు మనం మార్కెట్ లోపలికి అయితే వెళ్తున్నాం. పక్కన అదే పెద్ద బిల్డింగ్ ఉంది. ఇది మిషన్ ఫార్మాలిటీకి ఉంది, పని చేయడం లేదు. ఇది ఇప్పుడే మార్కెట్ లోపలికి అయితే ఎంటర్ అయినాం. క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎంత ప్రొఫెషనల్గా ఉంటారు దొంగనా కొడుకులు ఇక్కడ. మంచిగా ఇన్ షర్ట్ వేసుకొని, ఫార్మల్ షర్ట్ వేసుకొని. నిజంగా షాప్లో సేల్స్ పని చేసేవాడు అంత రీడ్గా ఉండడు. మీరు వచ్చేయండి. ఫోన్లు ఏమన్నా ఇంపార్టెంట్ వస్తువులు ఉంటే అన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. దొంగలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. చౌక 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 అన్ని చౌక. 200, 250 అన్ని. ఇక్కడ 80 రూపాయలు. అవి బాగున్నాయి కదా టీ షర్ట్లు, ప్యాంట్లు. అవి ఆడే పైన ఖచ్చితంగా చూద్దాం. నడు 250 రూపీస్, 250 రూపీస్. ఈ గ్లాసులు బాగున్నాయి రా, తీసుకొని చోలే వేసుకో. డ్రెస్ కంటే ఇది బాగుందిరా. ఈ హ్యాండిల్ ఇది బాగుంది డ్రెస్ కంటే. తీసుకో 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 భయ్యా. కితనే? 200. 200 అరే. ఇది తగ్గదా? కట్ చేసుకొని తగ్గుతుంది అంటాడా? కట్ చేసుకొని తగ్గుతుంది అంటాడా? కొంటావా మరి? వైరల్ करना है तेरे को. कितना है? 600 है. नको मेरा हाथ में है. हाँ व्लॉगिंग कर रहा है. कितना फ्लोवर है? मैं अभी शुरू किया. कितना है स्टार्टिंग वाली? मेरा 200 है अभी. यूट्यूबर है, डांसर है. हाय हाय बोलो. हेलो हाय. ठीक है ठीक है. ఇంకేంది అమ్మ ఆడు చూడు పిలుస్తున్నాడు ఇది రావని. షాపింగ్ చేద్దామని వస్తే వర్షం స్టార్ట్ అయింది. వర్షం పడితే ఎట్లమో షాప్లో యా షాప్లో దొరుకుతావు. వర్షం పడితే అసలే మనోడు కొనుక్కున్నాడు మొత్తం ఖరాబ్ అవుతుంది. అంతే ఏం కాదు. వర్షం పడొద్దనే బాగుందిలే కానీ వర్షం పడుతుంది. సడన్గా వర్షం పడడం స్టార్ట్ అయింది. అందుకే చెట్టు కింద ఆగినాం ఇక్కడ.
రోడ్డు మొత్తం ఖరాబ్ అయింది వర్షం అయితే ఆగిపోయింది, అందుకే మళ్ళీ షాపింగ్ కంటిన్యూ చేద్దామని పోతున్నాం. జారా బ్రాండ్ 100 రూపీస్. అర్ధ గంట నుంచి వెయిటింగ్ బ్రో. क्या करते रहे वो అడిడాస్ H&M మంచి మంచి కంపెనీలు అయినా రోడ్ మీద పెట్టి 100కి 150 కంపెనీలు. నార్తలో రిచ్ కావాలంటున్నారా అయితే పాన్ పరాగ్ షాప్ పెట్టండి, నెలలో కోటీశ్వరులు అయిపోండి. ఉంటాయి మా దగ్గర ఫోన్లు. లేడీస్ బ్యాగ్లు ఎందుకు బ్రో? విష్ణు బ్రో లేడీస్ బ్యాగ్లు ఎందుకు? లవర్కా? ఇద్దరు లవర్లా? स्टार्ट जी. शूट शूट करो. हेडफोन्स दे दो, हेडफोन्स सारे दे. हाँ बढ़िया बढ़िया. तो बैग अम्मुकुंటున్నావా? कितना है बैग? कितना है भाई? कितना एक बैग? कितना విష్ణు బ్రో మనం కూడా చదువులన్నీ మానేస్తా షాప్ పెట్టుకుందాం. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా. ఇదిగో నేను బట్టల షాప్ పెడతా, నువ్వు చెప్పుల షాప్ పెట్టు. బాగున్నారా? ఎంత ఎంతంట మనోజ్? ఎంత? 350. సరే ఇదిగో మన చెప్పుల వ్యాపారం పెట్టుకుందాం మనం కూడా, డబ్బులు బాగా. మన షాపింగ్ అయితే అయిపోయింది. నేను షాపింగ్ చేయలే కానీ మా ఫ్రెండ్సే చేస్తారంతా. మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు, డైరెక్ట్గా వచ్చేసాను షాపింగ్కి. అందుకే ఇక్కడ దోశ చెప్పినాం 2. టేస్ట్ ఎట్లుంది విష్ణు? ఫుడ్ రివ్యూ ఛానల్ ఫర్ విష్ణు. బాగుందా? తీగుందా? చప్ప తినొచ్చా? 90 రూపీస్ పెట్టొచ్చా? మనం పెట్టిన దోశకే వేస్తారు ఇక మసాలాలు గిసాలాలు. 1 బేల్పూరి. బాగుందా విష్ణు? ఇయర్ పార్ట్స్ పెట్టుకున్నాడు రా విష్ణు. యాపిల్ పార్ట్స్ మన కాడే లేవు. మార్నింగ్ 10 o'clock వచ్చినాం, ఇప్పుడు ఈవినింగ్ 4. మార్నింగ్ 9 o'clock వచ్చినాం, ఇప్పుడు ఈవినింగ్ 4 అవుతుంది. షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో ఇంకింతే. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. బాయ్.